వారి యొక్క అవసరాలు మీరు తెలుసుకొని అటువంటి వారిని గుర్తించి అటువంటి వారి యొక్క అవసరాలు తెలుసుకొని అటువంటి వారికి కనుక మీరు సహాయం చేయాలి. అటువంటి వారికి మీరు సహాయం చేయాలి. అటువంటి వారికి మీరు సహాయం చేస్తే అది ఇక దాని యొక్క ప్రతిఫలం అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. అంత విలువ అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఈ యొక్క కావాలంటే మీరే సూరే బకరా ఖురాన్లో 2వ సూరా తీసి చివరి 15-20 వాక్యాలు మీరు చదవండి. మీ యొక్క సంపదలో మీ యొక్క సంపాదనలో వారికి హక్కు ఉంది. వారికి మీరు ఖర్చు పెట్టాలి. వారికి ఎంత ఖర్చు పెట్టినా కూడా అది తక్కువే. ఇంకా అటువంటి వారికి మీరు ఎంత ఖర్చు పెట్టినా దాని యొక్క విలువ అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విధంగా అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అల్లాహ్ కోసం పనిచేసే వారి కోసం మరియు మస్జిదులకి దాయిలకి దావత్ పనికి మరియు ఇంకా ఇస్లాం గురించి పనిచేసే వారికి ఇంకా అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. అందుకే మస్జిద్ కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఇలిమిని ఏది ఎంత ఖర్చు పెట్టినా కూడా అది అల్లాహ్ వద్ద రెట్టింపే అవుతుంది, కానీ అది తగ్గదు అని ఇలా అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాల్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఖురాన్లో 72వ సూర 18వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు నేను ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తాను. ఇంకా మస్జిదులు కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులని ఎవ్వరినీ పిలవకండి. 19వ వాక్యం 72వ సూర. అల్లాహ్ యొక్క దాసుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అని, అల్లాహ్ను మాత్రమే ఆరాధించడానికి నిలబడినప్పుడు కొంతమంది మూకలు అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటారు. 20వ వాక్యం. ఓ ప్రవక్త, నేనైతే నువ్వు వాళ్ళకి చెప్పే ఈ విధంగా నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటున్నాను, అల్లాహ్ను మాత్రమే మొరపెట్టుకుంటున్నాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని చేర్చను అని నువ్వు చెప్పాయి. ఆయనకి సహవర్తులుగా వేరే ప్రవక్తలని, బాబాలని, సమాధులని, దర్గాలని, ఇంకా వేరే వ్యక్తులని, వేరే ఫోటోలని, వేరే పేర్లని, వేరే నెంబర్లని, వేరే గుర్తులని, వేరే జెండాలని ఏవి కూడా నేను ఆయనతో పాటు చేర్చను. ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించను, ఆయన తప్ప ఎవరిని నమ్మను. నేను అడిగితే అల్లానే అడుగుతా, ఆరాధిస్తే అల్లానే ఆరాధిస్తా, నమ్మితే ఆయన్నే నమ్ముతా, మొరపెట్టుకుంటే ఆయన్నే మొరపెట్టుకుంటా అని ఇక్కడ అర్థం అన్నమాట. అల్లాహ్ ఇస్తే ఎవరు ఇవ్వలేరు, అల్లాహ్ ఇస్తే